సింధు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ న్యూస్కు స్వాగతం. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆగస్టు 2న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ జరగడం లేదంటూ, ఎస్సీ వర్గీకరణలో జాప్యం జరుగుతుందంటూ మందకృష్ణ మరోసారి మాదిగల విశ్వరూపం చూపించాలని జనవరి 27న 1000 గొంతుకలు 1,00,000 డప్పులతో హైదరాబాద్ నగరాన్ని మళ్లీ దిగ్బంధించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా మాదిగ జాతికి, మాదిగ కార్యకర్తలకు వారు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో మండల కమిటీలు, గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలు వేసుకొని జనవరి 27న భుజాన దప్పేసుకొని హైదరాబాద్ రావాలంటూ వారు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విచ్చేసినటువంటి అతిథులు భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి, ఏ రకంగా మనము వర్గీకరణ సాధించుకోవాలనే అంశం మీద మాట్లాడారు. జై మాదిగా, జై మాదిగా. మనకు ఆగస్టు 2న సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్రాలని ప్రకటించిన నేపథ్యంలో ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు, మాల సోదరులు మనకు వ్యతిరేకంగా సభలు నిర్వహించడం, మనకు వ్యతిరేకంగా ఇంకా ఎన్నో రకాల ప్రయత్నాలు జరుపుతున్నారు. కాబట్టి ఇక మనం కూడా ఇప్పుడు ఒక అడుగు దూరంలోనే సుమారు 30 సంవత్సరాలుగా జరిగిన ఈ ఉద్యమ ప్రస్థానం ఇప్పుడు చివరి దశకు చేరుకున్నది. కాబట్టి 1997లో కూడా అప్పటి హైకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అన్నారు. కానీ మళ్ళా దాన్ని మాల సోదరులు మళ్ళీ కోర్టు పోయేసి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పిరో దానికి రాష్ట్రపతి సంతకం కావాలన్నారు. మళ్ళా దాన్ని కొట్టేసి రాష్ట్రపతి దగ్గరికి పంపించారు. రాష్ట్రపతి అన్న వచ్చిండు కూర్చున్నాం, సరే అదేంటో ఇందాం చెప్పు అని చెప్పేసి కూర్చున్నబెట్టి అడిగి మనం చెప్పినాం. వాళ్ళు ఎంత తిట్టినా, వాళ్ళు ఎంత కసించుకున్నా, వాళ్ళు ఎంత దేశాలకైనా మేము తీవ్రంగా వాళ్ళకి చెప్పినాం. ఎందుకంటే మనకు గుర్తు ఇది రాబోయే రోజులలో ఎప్పుడన్నా వర్గీకరణ అవుతుంది, ఇది ఎప్పుడో ఒకసారి అంతిమ దశ పోతుంది అని చెప్పేసి ప్రయాణం చేస్తూనే ఉన్నాం. మేము నిజంగా చెప్తున్నా, మనది ఇల్లు చిన్నది, మరి ఆర్థికంగా ఇబ్బందులు, మనకేమో గుడిసె లేదు, గుడ్డం లేదు, అడిలా అయినా ఉద్యమంలో పనిచేస్తున్నాం. ఈ కాకడ మాత్రం పనిచేసి ఉద్యమంగా ఎన్నో గ్రామాలు 108 గ్రామాల అందరూ వ్యతిరేకించారు. కానీ మన మోతర్ గ్రామంలో ఏనాడు కూడా చిన్నెత్తు మాట్లాడలేదు. ఏ మీటింగ్ చెప్పినా వాళ్ళు సహకరించారు. పెద్ద మనుషులకు చెప్తే మన కుటుంబంలో అందరి నుంచి అన్న తండ్రి చెప్పుని ఏ విషయం ఉన్నా వాళ్ళు ఏనాడు కూడా వ్యతిరేకించారు. ఒక్క మాటసమంటే నేను ఇన్ని గ్రామాలు చూసినా ఇప్పటికి సుధా వాళ్ళది భవిష్యత్తు మంచి ఉంటుంది. ఇన్ని గ్రామాలలో ఇంత లక్షణమైన సంఘం ఇల్లు లేదు, ఇంత తరవై మనుషులు లేరు. నేను చూస్తున్నా కాబట్టి ఇన్ని 30 సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాం. అన్న గంధరంలోనే అన్న పోషెట్టి మాకన్నా ముందు ఉద్యమంలో పాల్గొన్నాడు, అన్నని నిలబడి ఉన్నాడు. ఎంతో మంది ఎమ్మెల్యేలు పైసలకు అరే నువ్వు రా ఇటు రా అటు రా అని చెప్పేసి పైసలు ఆశ పెట్టాలని తన పక్కకు పోలేడు. ఏంటంటే ఉద్యమం మనది, ఉద్యమంగా ఉద్యమం ఉంటేనే ఈ జనాలు గుర్తిస్తారు. లేకపోతే కంగిడి బింగిడి తిరిగితే ఇది కచ్చరగారు అంటారు. ఏ ఊరికెళ్ళని మనల్ని కేరియర్ అసలు ఉద్యమం ఇది ఇవాళ ఎంత గుర్తింపు ఉంటుందంటే ఇవాళ మాదిగలకే ఇవాళ భారతదేశంలో మొదటి స్థానంలో పేరున్నది. ఎందుకు పేరున్నదంటే ఒక ఉద్యమం ధర్మయుద్ధ మహాసభ అంటే ఎంకైనాడు వచ్చి చెప్పిండు. ఏం చెప్పిండు అయ్యా, ఆర్ఎస్ఎస్ లా బీజేపీలో ఇంత క్రమశిక్షణ లేదు భయ్, ఈ మాదిగలు ఇంత క్రమశిక్షణ ఉన్నది. అది ఇక గుడ్, అరే మాదిగలు ఎంత గొప్పతనం ఉంటుంది అంటే వాళ్ళు ఆశ్చర్యపోయిన ఇంత పబ్లిక్ చూస్తుంది. 8 గంటల సభ ఒక్కళ్ళు అడుగుతలేదు. ఉన్నది ఈ మోదన్ మండలం పెట్టింది పేరు అన్న మొదటి సభ కృష్ణతో చేసినాం. ఇప్పటికి కూడా అన్న ఏ పిలిపించినా మనం ముందడుగేద్దాం, స్వచ్ఛందంగా పోదాం. వాళ్ళ సభలు పెడుతున్నాం. ఎవరికి భయపడే అవసరం లేదు. ఎవరు తిట్టలేం. ఇన్ని రోజుల నుంచి ఏ మానవ సోదరులు తిట్టలేం, ఏ దక్కల సోదరులు తిట్టలేం, ఏ గురెడి కాపాలను తిట్టలేం, ఏ కులం తిట్టలేం. ఇలా మాల సోదరులు
అంటే ఒక్క ఇప్పటి కృష్ణ అంటాడు నా సోదరుడు మాల సోదరుడు కావచ్చు అంటాడు అని ఏనాడు కూడా వ్యతిరేకించలేదు దాఖలు ఉన్నాయి. ఎందుకంటే మనం గౌరవంగా సభలు పెట్టుకున్నాం, విజయవంతం చేసినాం. అందుకే మనం ఏ పిలిపించినా అనుకూలంగా మాట్లాడేవాడు. ఎందుకు వాళ్ళు మాట్లాడేవాడు అంటే పేదవాళ్ళు ఉన్నారు, అసమానతలు ఉన్నాయి, వీళ్ళ వృత్తి వేరు, ఇవన్నిటికి కూడా చాలా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగిన వాళ్ళ పోరాటం చేస్తున్న డిమాండ్ న్యాయమైన డిమాండే, కృష్ణమాది గారు చేస్తున్న డిమాండ్ న్యాయమైన డిమాండే అని చెప్పి అన్ని సభలలో చెప్పిండు. కాబట్టి ఆయన అనుభవం ఉన్నది కాబట్టి నిండు అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏమైంది, అక్కడి నుంచి హైకమాండ్ నుంచి ఏం ఆదేశాలు వచ్చిందో తెలియదు. అక్కడ హైకమాండ్లో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ఖర్గే ఉన్నాడు, మాల కులానికి చెందినవాడు ఖర్గే నుంచి ఏం ఆదేశాలు వచ్చినాయో మరి ఆదేశాల్లో నువ్వు పదవులైతే పోస్టులైతే ఫిలప్ చేసిన తర్వాత నువ్వు వర్గీకరణ అంశం అమలు చేద్దు అని చెప్పి ఏం చెప్పిండో ఏమో విషయాలు చెప్తున్నాను, వాళ్ళు చాలా చెప్పారు. వర్గీకరణ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అన్న కొంత చెప్పాడు. నేను కొంచెం దాన్ని వివరిస్తాను. మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. రాజ్యాంగం అమలు కావడానికి 1950 పట్టింది. 3 సంవత్సరాల్లో రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం వచ్చిన తర్వాత ఉద్యోగాలు కానీ, విద్యా అవకాశాలు కానీ, రాజకీయం కానీ అంతా కూడా రిజర్వేషన్ ప్రకారంగా చేసుకున్నాం. ఆ చేసుకునే క్రమంలో మన సోదరులు మాల సోదరులు ఎంత లబ్ధి పొందిండ్రో ఒక ఉద్యోగపరంగా చెప్తారు. ఉద్యోగం ఏంటి అంటే దండాల ఉద్యమంతో సైకిల్ పట్టుకొని ఏదో చేసి వాళ్ళు ఆ డిస్టిక్ అంతా కూడా అలాట్ చేసిన తర్వాత ఆ నుంచి మిగతా డిస్టిక్ ప్రతి జిల్లాలకు తిరిగి 3 సంవత్సరాల్లోనే హైదరాబాద్ను 5 లక్షల మందితో దిగ్బంధం చేసింది. 1990లో లక్షల మంది, ఒక 5 లక్షల మందితో హైదరాబాద్ను దిగ్బంధం చేసినప్పుడు అసలు వర్గీకరణ ఏంటనేది తెలిసిపోయింది. ఎందుకు కావాలనేది తెలిసిపోయింది. ఎందుకు కావాలని చెప్పినాము, ఆ 50 నుంచి వరకు 99 వరకు మోర్తాడు మండల వివిధ గ్రామాల చేసినటువంటి నా మాదిగ రక్త బంధువుల సోదరులందరికీ పేరున మాదిగ సపోర్ట్ సమితి మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున ముందు అందరికీ ఉద్యమం చేసుకుంటూ ఈ యొక్క సభా సమావేశానికి సభ నిర్వహిస్తున్న అన్న మురళి అన్న గారికి, మరి అంతేకాకుండా సిఎస్ గంగాధర్ అన్న గారికి, మరి నేను ఎప్పుడు అంటే నేను విద్యార్థి పనిచేసినప్పుడు చూస్తున్నటువంటి అన్న గురువారన్న గారికి, ఎందుకంటే ట్రావెల్స్ అని చెప్పి పోయి మాట్లాడుతున్నాను, గురువార గారికి, మరి మంద ప్రభాకర్ గారికి పనిచేసినటువంటి, మరి అన్న విశిష్టాతిథిగా ఇచ్చేసినటువంటి మన సీనియర్ నాయకులు తెలంగాణ గారికి, మరి వేదికలుగా అలంకరించిన పెద్దలందరికీ పేరున ఉద్యమ నమస్కారాలు. మరి ముఖ్యంగా నా సొంత ఊరు మాకూరు మండలం గంగారమండ. నేను 1995 నుంచి ఉద్యమాల కీలకంగా విద్యాభ్యాసం నుంచి పనిచేస్తున్నాను. అదే గంగారమ్మన్న కానీ వేరే వచ్చినప్పుడు గురువు గారి పెట్టుకుంటే అలా మాట్లాడుకుంటూ ఫోన్ లేకుండా కనుక ఆలోచన కాబట్టి అనుకున్నప్పటి చాలా దాంతోపాటు ఎస్సీల వర్గీకరణలో ఇప్పుడు అన్నగారు చెప్పినట్లు, మన టీచర్ అన్న చెప్పినట్లు ఎస్సీల వర్గీకరణలో అన్ట్రేడ్లో టీచర్ జాబ్ వస్తే అన్న ఆశీర్వదించిన కృష్ణ పోతే అంటే కృష్ణ నిజామాబాద్లో ఉన్న ఉద్యమ మీటింగ్ పోతే ఉద్యోగం చేస్తే నీ కుటుంబ బాబుని, ఉద్యమం చేస్తే జాతి బాబు అని చెప్పి అయినప్పటికీ ఆ ఉద్యమం మొదలుకొని నేను ఉద్యమం పెడుతున్నా, ఇప్పుడు ఉద్యమాలు పనిచేస్తున్నా. వారిచ్చిన ఆదేశానుసారం మోర్తాడ్ మండల కేంద్రంలో మోర్తాడ్ మండల కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మోర్తాడ్ మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి మాదిగ సంఘ సభ్యులు, కార్యకర్తలు వచ్చి మోర్తాడ్ మండల కేంద్రంలో మండల కమిటీని ఏర్పరచుకున్నారు. ఇటు కార్యక్రమానికి మోర్తాడ్ మండల ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ సర్కెల పోషెట్టి గారు మరియు ఎంఆర్పిఎస్ ఎంఈఎఫ్
సీనియర్ నాయకులు తెడ్డు గంగారాం గారు విచ్చేశారు. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు శ్రీ తెడ్డు గురువయ్య గారు, జాగర్ల నాగభూషణం, సిహెచ్ గంగాధర్, దండు గంగాధర్, కాసర్ల మురళి ఇటు కార్యక్రమానికి హాజరయ్యారు. వారితో పాటు వివిధ కమిటీలు, వారు వేసుకున్నటువంటి సంఘ కమిటీల సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.